హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. మామూలు జస్ట్ నార్మల్ ప్యాన్లో చేసుకోవచ్చు, అలాగే కుక్కర్లో చేసుకోవచ్చు. ఈరోజు కొంచెం డిఫరెంట్గా రైస్ కుక్కర్లో ట్రై చేశాను, ఎలాగో చూపిస్తాను. అండ్ అలాగే ఇంకా మన ఛానల్లో ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో కూడా ఉందండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్లోకి ఒక 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఒకసారి వాటర్ యాడ్ చేసుకుని ఇలా క్లీన్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి ఒక 20 మినిట్స్ పాటు. మినిమం 20 మినిట్స్ అయితే నానాలండి బాస్మతి రైస్. ఇప్పుడు ఎగ్స్ని ఉడకబెట్టేసుకోండి. ఎగ్స్ ఉడికించిన తర్వాత కొంచెం సేపు ఆరనివ్వండి ఆ వాటర్లోనే. ఆరాకైతే మీకు పెంక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మరీ వేడి మీద తీసారంటే కనుక సరిగ్గా రాదు. సో ఇలా ఎగ్స్ కూడా పీల్ చేసేసి పక్కన పెట్టుకోండి రెడీగా. ఇప్పుడు రైస్ కుక్కర్ తీసుకుని అందులో ఒక 4.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఒక కప్ రైస్కి ఒక 1.5 కప్ వాటర్ యాడ్ చేశాను. అండ్ అలాగే మసాలా స్పైసెస్ మీ దగ్గర ఏవైతే ఉంటే అవి యాడ్ చేసుకోండి ఇందులోకి. ఇవి మీరు చేసే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. రైస్కి సరిపడా మాత్రమే యాడ్ చేసాము ఇప్పుడు. అలాగే ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే రెడీగా లేదండి, సో నేను యాడ్ చేయలేదు. అండ్ అలాగే నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకుని మూత పెట్టేసి ఒక 70% వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం చేయాల్సిన ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఈలోపు అది కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేయండి. అలాగే ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకుని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి, అది కూడా ఫ్రై అవ్వాలి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఒక 2 to 3 మినిట్స్ పాటు. ఇప్పుడు ఇందులోకి టొమాటోస్ కట్ చేసి యాడ్ చేసుకోండి. నేనైతే 2 మీడియం సైజ్ టొమాటోస్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ టొమాటో అంతా కూడా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. టొమాటో కొంచెం మెత్తబడ్డాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు యాడ్ చేసుకోండి. ఇందాక మనం రైస్కి సరిపడా యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా యాడ్ చేసుకోవాలి ఉప్పుని. అండ్ అలాగే ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి, ఈ పౌడర్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా. ఇప్పుడు ఇందులోకి ఒక 4 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ తీసుకుని వాటికి ఫోర్క్తో ఇలా హోల్స్ లాగా పెట్టుకుని యాడ్ చేసుకోండి. సో అన్ని ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈలోపు మన రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది. ఒక 70 to 80% వరకు కుక్ అయిందండి, కొంచెం నీరైతే ఉంది. ఇప్పుడు ఈ ఎగ్స్ గ్రేవీ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. ఇది కుక్కర్ అయితే ఆన్లోనే ఉందండి. సో ఇలా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి అది వామ్లోకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. రైస్ కుక్కర్ తెలుసు కదా, ఆన్ ఆఫ్ ఉంటుంది, సో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో అది ఆఫ్ అయ్యాక కొంచెం సేపు ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి.
అండ్ చాలా పొడి పొడిగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. దీన్ని ఆనియన్ అండ్ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం ట్రై చేశానండి రైస్ కుక్కర్లో. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.